వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలు ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే కాదు, గతంలో కూడా చాలాసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగానే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి. అట్లాగనే ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు కానీ, 2019 ఎన్నికల తర్వాత కానీ, లేదు ఇప్పుడు అధికారంలోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, యాజ్ ఎ స్పీకర్గా పదవి స్వీకరించిన తర్వాత కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నేను స్పీకర్ స్థానంలో ఉన్నాను, ఇవి మాట్లాడకూడదు, ఇవి మాట్లాడవచ్చు అనే ఆలోచన కూడా చేయకుండా మాట్లాడటం అనేది ఇక్కడ చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా టూరిజం డెవలప్మెంట్ మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అట్లాగనే పరిశ్రమల స్థాపన మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు, మంత్రివర్గం వీళ్ళందరూ కూడాను ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం పారిశ్రామిక రంగంపైనే అభివృద్ధి చెందుతుంది, రెండోది లేదు అని చెప్పేసి పారిశ్రామికవేత్తలని రాష్ట్రాన్ని తీసుకురావడానికి నానా కష్టపడుతున్నారు, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాగనే అంటే ఇప్పుడు ఈ విశాఖపట్నం ప్రాంతంలో అంటే వైజాగ్ సముద్ర తీర ప్రాంతం అంతా కూడాను, సముద్ర తీరాన్ని బీచ్లు ఉన్న ప్రతి చోట కూడాను, అట్లాగనే ఆర్కే బీచు, తర్వాత అరకు ప్రాంతము, ఇదంతా కూడాను టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. అరకు ప్రాంతము శీతాకాలంలో చాలా బాగా ఉంటుంది, సందర్శకులు ఆహ్లాదంగా అక్కడ తిరిగేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగనే వేసవి కాలంలో కూడా అరకు ప్రాంతంలో లోయల్లోకి పూర్తిగా వెళ్తే చల్లటి వాతావరణం ఇదంతా ఉంటుంది, ఆస్వాదించడానికి బాగుంటుంది, కొండ ప్రాంతాలు ఇవంతా కూడా. అందుకనే ఈ టూరిజం ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అయితే 2 రోజుల క్రితము అయ్యన్న పాత్రుడు గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం కానీ టూరిస్టులు రావడానికి పెద్దగా ఇష్టపడటం లేదు, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా రాత్రి 10 గంటలు దాటితే పోలీసులు కేసులు పెడుతున్నారు, ఈ కేసులు పెట్టడము మరీ దారుణంగా ఉందని ఒక మాట అన్నాడు. అదేవిధంగా ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే, ఏదో ఇప్పుడు అరకు ప్రాంతం అట్లా వచ్చినప్పుడు లేదా తీర ప్రాంతము ఇట్లా వచ్చినప్పుడు సరదాగా టూరిస్టులు ఎవరైనా కూడాను ఒక 2 పెగ్గులు మందు వేసుకుంటారు, అంటే మగవాళ్ళు 2 పెగ్గులు మందు వేసుకుంటారు, అట్లాగనే ఆడవాళ్ళు కొంచెం ఐస్ క్రీమ్ తింటారు, సరదాగా తిరుగుతారు కాసేపు అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. టూరిజం డెవలప్ కావాలా, విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడడానికి, మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు, హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా, టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లకు వచ్చి టీ తాగుతారండి, టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవి ఏమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి, టూరిజం ఎవరైనా వస్తారండి? ఇవాళ ఒకసారి మీ స్ట్రాటజీస్ తీయండి. మరి టూరిస్టులు ఎందుకు వస్తారండి? సరదాగా వస్తారా? ఫ్యామిలీతో సరదాగా వస్తారు. ఇక్కడ రిస్ట్రిక్షన్, బీచ్లో 10 గంటల వరకు ఉంటే ఆ పోలీసులు కేసు రాస్తాడు, పోలీసులు కేసు రాస్తే టూరిస్టులు వస్తారండి. ముందు ఆ ఫ్రీ జోన్ చేయండి సార్ భర్త గారు, టూరిజం పెంచండి, టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఆలోచించే వాళ్లకు, రాజకీయ పరిశీలకులకు వీళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, స్పీకర్ స్థానంలో ఉన్నాడు, చట్టసభకు ఆయన అధ్యక్షుడు, చట్ట ప్రతినిధులందరినీ కంట్రోల్ చేయగలిగే సత్తా ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, ఆ అధికారం ఆయనకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. అలాంటిది ఆయన ఏదైతే అనుకున్నాడో 2 పెగ్గులు మందేసి ఆడవాళ్ళు కాస్త ఐస్ క్రీమ్ తిని సరదాగా గడపాలంటే ఇదిగో ఇది చెయ్యాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావచ్చు.
ఆయన ఎక్కడైతే మాట్లాడాలనో అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు బయటకు వచ్చి వీధుల్లో మాట్లాడుతున్నాడు. చట్టాన్ని చేయగలిగినటువంటి వ్యక్తి, చట్ట ప్రతినిధులతో మాట్లాడి చేయించగలిగినటువంటి వ్యక్తి అక్కడ మాట్లాడకుండా బయట మాట్లాడుతున్నాడు. పైగా ఇటీవల కాలంలో ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో, ఆయన నియోజకవర్గంలోనే ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. ప్రోటోకాల్లు సరిగ్గా పాటించట్లేదు, నన్ను సరిగ్గా గౌరవించట్లేదు అనే కోపాన్ని ఒక సిఐ మీద వ్యక్తం చేశాడు, ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంటే బూతులు మనం ఇప్పుడు మామూలుగా మాట్లాడి చెబితే బాగుండదు కాబట్టి అట్లాంటి చెప్పడానికి వీలు లేని బూతులు అతన్ని తిడుతూ మందలించాడు. దాంతో అతను కొంచెం హర్ట్ అయ్యి, అసలు పోలీస్ అధికారుల ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఈ ఎస్పీ నా కొడుకులు అని చెప్పేసి ఎస్పీలందరినీ తిట్టాడు. అప్పుడు పోలీసు అధికారుల సంఘం అంతా కూడాను ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అట్లా పోలీసులను తిట్టడము, ఇంకా ప్రధానంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చాలాసార్లు నోరు పారేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయన ఇంట్లోనే కూర్చొని కొంతమంది ముఖ్యులు, పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సందర్భంలో ఏమన్నాడంటే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని మామూలు కొట్టకూడదు, ఊరికి కొడితే అట్లా వదిలేస్తే మళ్ళీ లేచి వస్తాడు, అతను చచ్చేంతవరకు కొట్టి చచ్చిపోయినాడని నిర్ధారణ అయిన తర్వాతనే మనం బయటికి వెళ్ళిపోవాలా అని మాట్లాడాడు. అప్పుడు అది ఆ వీడియో అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది, ప్రజలంతా చూశారు. వాడు ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కోటి కొట్టాలా, మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే పావుని చచ్చిపోయి కొట్టవా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చర్చ నడుస్తూ ఉంది. నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు, అట్లాగనే అసెంబ్లీని కూడా అడిగాడు. నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడానికి వీలు లేదు, ఇచ్చే అవకాశమే అసలు ఇయ్యనుపో అన్నట్టుగా స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చేశాడు, చెప్పేసేసాడు. ఇది కూడా ఒక విధంగా వివాదాస్పదమైంది. అంటే చట్టము ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో కావాలి, మీ వ్యాఖ్యలు ఇందులో జోడించకూడదు. ఇటీవల సాధారణంగా కోర్టుల్లో న్యాయమూర్తులు చెప్పేటప్పుడు ఏదైనా చెప్పే తీర్పులు మాత్రమే చెప్తారు, కానీ కొంతమంది న్యాయమూర్తులు తీర్పులతో పాటు వ్యాఖ్యలు కూడా ఎక్కువ చేస్తుంటారు, తీర్పుల కంటే వ్యాఖ్యలే ఎక్కువ ఉంటాయి. అట్లా స్పీకర్గా ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలను వదిలేసి బయట ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాగా చర్చకు దారితీసింది. పైగా పెగ్గు మందు అంటము, ఆడవాళ్ళు ఐస్ క్రీములు తింటమంటాము, పైగా రాత్రి 10 గంటల తర్వాత ఈ పోలీసు వాళ్ళు ఏదైనా పొద్దుస్తం కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడటము. పోలీసులు చట్టాలు చేసింది మీరే, ఆ చట్టాలను అమలు చేసేది పోలీసులు. ఒకవేళ ఆయన ఏమని ఎట్లా కోరుకుంటున్నా అంటే గోవాలాగా ఉండాలా ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటున్నాడు. ఓకే, చేయండి, చట్టాలు చేయండి, దానికేముంది. రాత్రులు కూడా బీచ్ ప్రాంతాలలో రాత్రులు కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. పోలీసులు ఎవరు ఏమన్నప్పుడు అది చట్టము చేస్తే చట్టానికి లోబడి ప్రజలు నడుచుకుంటారు, నడుచుకోకపోతే నడిపించేలా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి తప్ప ఒక స్పీకర్గా ఏదేదో మాట్లాడటము, ఆ మాటలు మరీ విచిత్రంగా ఉండటము, ఒక్కోసారి పూర్తి వివాదాస్పదం కావడము, ఒక్కోసారి బూతులుగా రావడము, ఇదంతా చూసిన తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఈ రాష్ట్రములో పూర్తి స్థాయిలో మీడియాలో, పైగా డిజిటల్ మీడియాలో ఒక పెద్ద కీర్తిని సాధించారు. ఆ కీర్తి ఎట్లాంటిదంటే వివాదాస్పదమైనటువంటి కీర్తి అనే చర్చ భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చట్టసభకు అధ్యక్షుడిని, ఆ చట్టసభలోనే ఏదైనా నేను మాట్లాడాలి, బయట ఏ విధమైన వ్యాఖ్యలు చేయకూడదు అని తెలుసుకోవాలి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది
రాజకీయ నాయకులు కానీ రాజకీయ పరిశీలకులు కానీ లేదా విశ్లేషకులు కానీ లేదా విమర్శనాత్మకంగా చూసేవాళ్ళు కానీ చెబుతున్న మాటలు.